హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడొచ్చేసి ఇంకా నైట్ ఇడ్లీ కోసమైతే ఇంకా పప్పు నానబెట్టేసి పక్కన ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను. చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా నానిపోయింది. ఇంక ఇదైతే నేను గ్రైండ్ చేసేసి అయితే ఇలా రవ్వలో కలిపేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగా మినపప్పు మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం రైస్ ఒక గుప్పెడు రైస్ అయితే వేసాను. ఇంకా భలే సాఫ్ట్‌గా వస్తాయి ఇడ్లీ. ఇంకా నైట్ కొంచెం రైస్ మిగిలిందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అందులో వేసేసి గ్రైండ్ చేసేసి ఇంక ఇలా కలిపేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇలా 2 గిన్నెలో వేరువేరుగా తీసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒక గిన్నెలో వేసి పొంగిపోయి కింద గిన్నె పెట్టే కంటే ఇలా 2 గిన్నెల్లో కొంచెం కొంచెం తీసి పెట్టేసుకున్నామంటే ఇంకా మనం మరుసటి రోజు ఇంకా ఒక గిన్నె తీసేసుకొని అందులో సాల్ట్ కలిపేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా 2 కింద వేరు వేరు చేసేసానమాట. ఇంకా అలా అయితే అంతగా పొంగదు. పొంగినా కూడా ఇంకా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇంకా నైట్ కొంచెం ఓపిక చేసుకుని అలా 2 గిన్నెల్లో పెట్టేసుకుంటేనే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా పిండి పెట్టాను, పొంగిపోయి ఉంటుంది. కింద ప్లేట్ పెడతాము. ఆ ప్లేట్ పెట్టినా కూడా అందులో పొంగిపోద్ది కదా, అందులో ఉండిపోతుంది. ఉండిపోయినా కూడా అది పెద్దగా మళ్ళీ యూస్ చేయలేం కదా. నైట్ అంతా అలాగే ఉంటుంది. ప్లేట్లో పడిపోయిన పిండి మళ్ళీ మన గిన్నెలో వేసుకుని యూస్ చేయడానికి ఇష్టంగా ఉండదు కదా. అందుకని చెప్పేసి ఏదో ఒకటి పడతా ఉంటుంది. ఇంక దాన్ని అది వేస్ట్ అయిపోతుంది. అందుకే అలా ఎందుకని చెప్పి 2 గిన్నెల్లో వేరువేరుగా తీసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఒక్కొక్కసారి అలాగా పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి మర్చిపోయి అలా పెట్టేసానంటే పొంగుతుంది. కింద గిన్నె పెట్టినా కూడా గిన్నెలో పడుతుందన్నమాట. ఇంక ఇది మరుసటి రోజు అయితే ఇంకా మార్నింగ్ కాఫీ తాగేసి ఇంకా పక్కన అయితే ఇడ్లీ కోసం అయితే ఇంకా పల్లీ చట్నీ కోసం అయితే ఇంకా పల్లీలు అవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ కాఫీ తాగేలోగా ఇంక అక్కడ చట్నీకి కూడా అవి చల్లారిపోతాయి. ఇంకప్పుడు మిక్సీలో వేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ వేసేసి తర్వాత ఇంకా మా అమ్మాయికి లంచ్ కూడా రెడీ చేసేయాలన్నమాట. ఇంకా తనకు చేసే కర్రీస్ అయితే నేను ఏం పెద్ద వీడియో ఏం తీయట్లేదు. మా అమ్మాయి అన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయన్నమాట. అవన్నీ అందుకే నేను అవి ఏమి తీయట్లేదు. ఇక్కడ ఇలా 2 గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఒక గిన్నెలో పిండి అయితే ఇప్పుడు యూస్ చేసుకుంటాను. చూసారా, చక్కగా పొంగినా కానీ అంత ఎక్కువగా అయితే పైకి అంతా వచ్చేసి వేస్ట్గా అవ్వలేదు. ఎందుకంటే తక్కువ తక్కువ వేసాం కనుక కరెక్ట్గా సరిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు ఇడ్లీ అయితే వేసేస్తాను. మీరేం టిఫిన్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. మీరు కూడా రైస్ ఏమన్నా కొంచెం మిగిలిపోతే దోశలకి కలపడం కానీ, అదే మినపప్పులో కొంచెం మన దోశలు నానబెట్టుకున్న దాంట్లో ఆ రైస్ కలుపుతారా లేదా అది కూడా కామెంట్ పెట్టండి. నేనైతే రైస్ కంపల్సరీ ఇంకా దోశలకి అయితే వేస్తాను. ఇడ్లీకి అప్పుడప్పుడు ఎప్పుడైనా మిగిలిపోతే కొంచెం రైస్ కూడా ఇందులో వేసి ఇంక గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇంకా అక్కడ రైస్ కూడా వేస్ట్ అవ్వదు. ఇడ్లీ కూడా భలే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే సాల్ట్ కలిపేసాను. కలిపేసి దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. మనం ఇలాగ గట్టిగా రుబ్బుకుంటాం కదా పిండి, కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అప్పుడే కొంచెం ఫ్రీగా ఉడుకుతుంది అన్నమాట ఇడ్లీ అనేది. మరీ గట్టిగా మనం కలుపుకొని పెట్టుకున్నది గట్టిగా మాత్రం ఇడ్లీ వేస్తే ఏంటంటే గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇంకొక 5-10 నిమిషాలు అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇప్పుడు ఇడ్లీకి అయితే వేసేసి ఇప్పుడు పెట్టేస్తాను. ఆ ఇడ్లీ అయ్యేలోగా ఇంకా పచ్చడి చట్నీ కూడా ఇంకా గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా బయట అయితే కొంచెం వర్షం పడుతుంది తగ్గుతుంది అలా ఉన్నది. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు అయితే నాకు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎన్ని గిన్నెలన్నా కడగడానికి ఇష్టమే, కానీ ఇడ్లీ గిన్నెలు కడగడానికి ఎందుకో బద్ధకం వచ్చేస్తుంది. ఇడ్లీ గిన్నెలు కడగాలంటే నేను మళ్ళీ ఆ షింక్లో ఉన్న గిన్నెలు ఏదన్నా ఉంటే అన్నీ క్లియర్ చేసుకుని అప్పుడు ఇవి సెపరేట్గా కడుగుతాను నేను. అంతేదో పెద్ద పని కింద అనిపిస్తుంది నాకు. మనమేమో ఇడ్లీ తినడానికి రైస్ అని బాధపడతాము, మళ్ళీ రైసే తినేస్తున్నాము అన్న ఫీల్ అవుతాము. ఇంక పిల్లలకైతే ఇంక ఇడ్లీ ఇడ్లీ అనేసి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ కోసం తప్పట్లేదు. ఒక పక్కనైతే ఇంకా ఇప్పుడు ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఈవేళ ప్రొద్దుటే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. ముందు వంట చేసేస్తాను. అంటే మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెడితే కనుక ఫస్ట్ వంట అయితే ఓ పక్కన చేసేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు కొంచెం తొందరగా లేచాను. ముందు టిఫిన్ రెడీ చేసేద్దాము,
ఇంకా తర్వాత అయితే ఇంకా ఇప్పుడు లంచ్ రెడీ చేద్దాము. తనకి ఏంటంటే మామూలు సింపుల్గానే కదా, తన కర్రీస్ అవి చాలా తక్కువ తక్కువ కర్రీ ఏదో వండేసి ఇచ్చేస్తాను అనమాట. ఇంకొక 10 నిమిషాలకైతే ఇంక ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇంకా టిఫిన్ రెడీ చేస్తాము అనుకో, ఇంకా మా అమ్మాయి వచ్చి టిఫిన్ తినేలోగా నేను తనకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తాను. అలా ఉంటుందన్నమాట ప్రొద్దుటే. లేదు అంటే ఒక్కోసారి ముందుగా వంట చేసేస్తాను. ఇంకా ప్రతిరోజు మా అమ్మాయికి ఇంక ఇడ్లీ ఇలా పల్లీ చట్నీ ఉంటే చాలు, తనకి అది చాలా ఇష్టంగా తినేస్తుంది. లేదంటే పూరి చేయమంటుంది. ఈ రెండు ఉంటే చాలు ప్రతిరోజు. ఇంకెటువంటి పేచీలు అవి లేకుండా చక్కగా తినేస్తుంది. లేదంటే ఇంకా అన్నీ వంకలు పెడతా కూర్చుంటుంది. నేను అదే చెప్తూ ఉంటాను, మీరైతే మేము ఇంత కష్టపడి చేస్తుంటే తినట్లేదు, పోనీ ఒక పని చేయి, నీకు ఎలాగ ఇష్టమో నువ్వే వండుకో, అప్పుడు ఆ వంట చేయడం ఎంత కష్టం అనేది నీకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటాను మా అమ్మాయికి. ఏది చేసినా నచ్చదు, ఏది చేసినా నచ్చదు అన్నమాట. అలా ఉంటుంది తనతోటి. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చక్కగా వాళ్ళే లంచ్ రెడీ చేసుకుని పట్టుకెళ్తున్నారు కదా. ఇప్పుడంటే అన్నీ ఫోన్లో వచ్చేసినాయి, ఎలా చేయాలి ఏంటి అన్నది. అప్పట్లో మనకి ఎటువంటి సదుపాయం కానీ ఏమీ తెలియదు, ఫోనే లేదు అసలు. ఎటువంటి వంటలు నేర్చుకోలేదు. ఆ టైంలో కూడా మనకు వచ్చినవి అలా చేసి కష్టపడి అలా చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అలా కాదు, ఏది కావాలన్నా ఫోన్లో కొడితే చాలు వచ్చేస్తుంది. అందులో చూసి పిల్లలు అన్నీ తయారు చేసేసుకుంటున్నారు. నేను అదే చెప్పాను, నీకు ఎలా కావాలి, ఏం వేయాలి, ఏం వేయకూడదు అన్నది నీకు తెలుసు కదా, నువ్వేం తింటావో ఏం తినవో అన్నీ నువ్వే రెడీ చేసేసుకో అని చెప్తూ ఉంటాను నేను. లేదు అంటావా, నేను చేసినవి ఇంకా ఏమీ మాట్లాడకుండా తినాలి అని చెప్తూ ఉంటాను అన్నమాట నేను. ఇప్పుడు చట్నీ చేసామంటే అందులో ఆవాలు కనిపించకూడదు, జీలకర్ర కనిపించకూడదు, ఏమీ కనిపించకూడదు. ఇంక ఇలా చెప్తూ ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా, ఇలాగే ఉంటారా, ఆవాలన్నీ పక్కన పెడతారా, ఇవన్నీ కామెంట్ పెట్టండి. ఈ అమ్మాయి అయితే ఇప్పుడు ఇంత కాలేజ్కి వెళ్తున్నా కూడా ఇంకా చిన్నపిల్లలాగా అవన్నీ తీసి పక్కన పెడతా ఉంటుంది. మనం ఏంటంటే ఇంకా అవన్నీ వేయకుండానే పచ్చడి తాలింపు పెట్టాలని నేను అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇంకా అలవాట్లో అలా వేసేస్తాం కదా. అలా వేసేసినప్పుడు అందుకనే మా అమ్మాయి కోసం తాలింపు అనేది చాలా కనిపించకుండా తాలింపు పెడతా ఉంటాను అనమాట నేను. అసలు తాలింపు పెట్టానా అని అనిపిస్తుంది. అలా ఉంటుంది, అంత లైట్గా వేస్తాను అనమాట. ఒకవేళ తనకి చట్నీ వేసినా అవేం పడకుండా వేస్తూ ఉంటాను. అయినా కూడా ఎక్కడో చోట కనిపెట్టి ఒకటొకటి తీస్తూ ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయిపోయింది, ఇంక చట్నీ అయిపోయింది. ఇంక ఇవన్నీ అయితే హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను. ఇక్కడతో ఒక పని అయితే అయిపోయింది. ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో. కొంచెం రైస్ వేసాను కదా, ఆ రైస్కి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీ అనేది. అంటే నేను రైస్ కొంచెం మిగిలింది కదా అని చెప్పేసి రైస్ వేసాను. మీరు కూడా అలా రైస్ వేసి చేసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు అన్నమాట. మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి. నేనైతే కొంచెం రైస్ వేసాను. ఒకవేళ నేను చేసిన విధానం నచ్చితే కనుక అయితే కొంచెం రైస్ వేసుకుని కూడా ఇడ్లీ చేయొచ్చు అని అనుకునే వాళ్ళు వేసుకోండి, తప్పలేదు. అది కూడా కొంచెం. ఇక్కడైతే ఇంకా రైస్ కూడా పెట్టేసి ఇంకా మా అమ్మాయికి కర్రీ కూడా చేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారడం కోసం మూతలు అవి తీసేసి పెట్టాను అనమాట. ఇవి చల్లారిపోతే ఇంకా తనకి బాక్స్లో తీసి పెట్టేస్తాను. ప్రొద్దుటే ఇంత హడావిడిగా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళందరినీ పంపించి ఇప్పుడే కొంచెం హార్లిక్స్ కలుపుకొని తాగుతున్నాను. ఈలోగా ఫోన్ వచ్చిందబ్బా నాకు. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిన, ఇప్పుడు కాలేజీ నుంచి ఫోన్ వచ్చిన చాలా భయం అన్నమాట. అంటే పిల్లలు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫోన్ వస్తే మనకు భయం వేస్తుంది కదా, ఏదో అవుతేనే కదా కాల్ చేస్తారు. అలా ఈరోజు కాల్ వచ్చింది. నేనైతే ఇంక అల్లిపోయాను. ఇక్కడైతే చేపల కూర అయితే తాలింపు పెడుతున్నాను. ఇంతకీ ఫోన్ మా అమ్మాయి ఎవరో ఫోన్తో కాల్ చేసి నాకు నన్ను వచ్చి తీసుకెళ్ళు అని చెప్తుంది. ఏమైంది అంటే చెప్పట్లేదు. నేనైతే కంగారు అయిపోయాను. ఏమైందమ్మా అని అడుగుతున్నాను నేను. నన్ను వచ్చి తీసుకెళ్ళమను అంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది అంటే మా అబ్బాయి నిన్నైతే కాలేజ్కి వెళ్ళలేదన్నమాట. ఇది నిన్నటి వ్లాగు. ఇంకా వాడినైతే పంపించాను చెల్లిని తీసుకొచ్చేయనేసి.
వీడు వెళ్ళేలోగా ఇంకొక 2, 3 ఫోన్లు వచ్చినాయి. ఇంకా రావట్లేదేంటి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, అది ఇది అని ఒకటే ఏడ్చేస్తుంది. ఏమైందా అని ఒకటే టెన్షను. ఇంకా ఇంటికొచ్చి ఆ అమ్మాయి ఏంటంటే ఇంటికొచ్చింతేనే కానీ చెప్పలేదు ఏంటన్నది. ఇంక ఎలాగైతే మా అబ్బాయి ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇంక నీరసంగా అయిపోయింది. తీరా చూస్తే ఇంక వాంతులు అయిపోయినాయంట. వాంతులు అయిపోతే ఇంకా నీరసం అయిపోయింది. ఇంకా సార్ అయితే ఇంక ఇంటికి కాల్ చేసుకుని నువ్వు వెళ్ళిపోమన్నారు. ఆ కాల్ కూడా వాళ్ళు చేసి చెప్పలేదు ఇలా బాగోలేదని. అసలు మనం పిల్లల్ని స్కూల్కి కానీ కాలేజ్ కానీ పంపిస్తాము, ఏదన్నా అవుతే వాళ్ళే ఫోన్ చేసి చెప్పాలి కదా, ఇలాగ అయ్యిందండి అని. మన వరకు ఫోన్ చేసి మనకు మామూలుగా చెప్పాలి, ఇలాగా మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, బాగోలేదు, మీరు ఇలా హాస్పిటల్కి వచ్చేయండి అని ఏదో కాల్ చేయాలి. ఆ అమ్మాయిని అక్కడ నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పేసి బయట వదిలేసి మేము వచ్చేలోగా అమ్మాయికి ఏదన్నా అవుతే ఏంటి పరిస్థితి, అసలు నాకు అదే చాలా బాధ అనిపించింది. నేను అన్నాను, అలా ఎలా వదిలేశారు బయటికి, కనీసం వాళ్ళన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, మేము వచ్చేలోగా ఆ సమయంలో ఏదైనా అవ్వచ్చు కదా, ప్రమాదం జరగచ్చు కదా, వాళ్ళు తీసుకెళ్ళచ్చు కదా అనేసి అంటే, అప్పుడు మా అమ్మాయి అంటుంది అడ్మిషన్లు జరుగుతున్నాయమ్మ, ప్రిన్సిపాల్ అందరూ చాలా బిజీగా ఉన్నారు అనేసి అంటే, బిజీగా ఉండొచ్చు, కాకపోతే నీకు బాగోలేదు, అక్కడ వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయావు. ఎవరో ఒక ఆమె మా అమ్మాయిని చూసి కొంచెం వాటర్ బ్యాగ్లో వాటర్ అది ఇచ్చి అన్నీ కొంచెం నోరు అది కడుక్కోమని చెప్పి తను ఫోన్ ఇచ్చిందంట ఇంటికి చేయమని. చేసిన తర్వాత లేదంటే ఇల్లు ఎక్కడో చెప్పమ్మా నేను చెప్తాను అన్నదంట. మరి ఎవరో తెలియని ఆవిడే అలా హెల్ప్ చేసినప్పుడు మరి మనం స్కూల్కి కానీ కాలేజ్ కానీ నమ్మి పిల్లల్ని పంపించినప్పుడు బాధ్యత వాళ్ళకి కూడా ఉండాలి కదా. నాకైతే చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మనం వచ్చేలోగా ఏమైనా జరగచ్చు కదా, ఈలోగా వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. నేను అక్కడ చాలా బాధపడ్డాను అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇలాగ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, వాంతులు అవుతున్నాయి, మీరు ఇటు వచ్చేయండి అని ఫోన్ చేస్తే ఎంత బాగుండు అని చెప్పేసి ఇంట్లో. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కనుక సరిపోయింది. ఇంట్లో మగవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందరూ ఆఫీసులకైనా అలాగే వెళ్ళిపోతారు కదా, డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉండరు కదా. ఒకవేళ ఇప్పుడు లేడీస్ ఉంటాం, మనకేమో తెలియదు. ఇంకా నాకు స్కూటీ నడపడం అన్నీ వచ్చు కనుక నేనైతే వెళ్ళిపోతాను, తీసుకొచ్చేస్తాను. ఈ వెళ్ళే గ్యాప్లో ఏదన్నా అవుతే ఏంటి పరిస్థితి. ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కనుక మా అబ్బాయిని పంపించాను అనమాట. ఇలాగైతే జరిగింది. ఇంక ఇక్కడ చేపల కూర వండేసి ఇంకా మా అమ్మాయితో కూర్చున్నాను. నిన్న వీడియో కూడా పెట్టలేదు. ఇది నిన్న చేపలు శన ఉంటుంది కదా, అదైతే ఫ్రై చేశానమాట. ఇది చాలా బాగుందని నిన్న మా అమ్మాయి ఇష్టంగా తినేసింది. ఈ వాంతులు అవడానికి కారణం అదేనండి. రాత్రి చాలా ఇష్టంగా తినేసింది అనమాట. ఇప్పుడు మనకి నచ్చింది ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి, దానికి మించి తిన్నామంటే ఇలాగే వాంతులు అవుతాయి. నేనైతే ఆ వాంతులు దానికే అవ్విందేమో అని నేను అనుకుంటున్నాను. నైట్ డైజెషన్ అవ్వలేదు, ఇదిగో వచ్చి ఇక్కడ సోఫాలో పడుకుంది. నిన్నంతా మా అమ్మాయితో అయిపోయిందన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. బై అండి అందరికీ.